మన దేశంలో స్టాక్ మార్కెట్లు మొన్నటిదాకా భారీగా దూసుకెళ్ళి భారతదేశ చరిత్రలోనే అత్యధిక రికార్డు నమోదు చేసుకుని టాప్ 5 కంట్రీస్తో సమానమైనటువంటి పరుగులు పెట్టినాయి. అయితే మొన్నటి బడ్జెట్ తర్వాత భారతదేశంలో ఇవి దెబ్బతింటున్నటువంటి పరిస్థితి, స్టాక్ మార్కెట్లో దెబ్బతింటున్న పరిస్థితి. ఎందుకంటే ప్రతి షేర్కి ఈవెన్ షార్ట్ టర్మ్ ప్రయోజనాలు పొందే దాని మీద కూడా పన్నులు వేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ ఒక రకమైనటువంటి వ్యతిరేకత సృష్టించడం వల్ల ప్రజల్లో నెగిటివ్ ఫీలింగ్ రావడం, ట్రేడ్ వర్గాల్లో వచ్చినటువంటి దెబ్బ కనబడుతుంది. అయితే ఇదే సందర్భంలో అమెరికాలో ఎప్పుడైతే బైడెన్ దిగిపోయి ట్రంప్ వస్తున్నాడో, అట్లాగే ట్రంప్కి పోటీగా కమలా హ్యారిస్ వస్తుందో, ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికన్ స్టాక్ మార్కెట్లో కుప్పకూలుతూనే తాజాగా నిన్న ఒక్కరోజే $1.1 ట్రిలియన్ అమెరికన్ స్టాక్ మార్కెట్లలో కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. అంటే అంతమంది అమ్మేసుకున్నారు, నష్టానికైనా అమ్మేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్.